సైబర్ నేరాలు, సైబర్ భద్రత అనేటటువంటి ధారావాహికలో డాక్టర్ సివి కృష్ణవేణి గారు గత వారం కూడా ఎన్నో విషయాలు తెలియజేశారు శ్రోతలకి. నమస్కారం అండి. నమస్కారం అండి. ఈ వారం మరి మా శ్రోతలకి మీరేమందిస్తున్నారు? సో ఫేక్ న్యూస్, ఏదైనా రాంగ్ ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ అవ్వడము, ర్యాన్సమ్ వేర్ అటాక్ అనేది ఉంటుంది. అదంటే ఏంటి? సైబర్ క్రైమ్ ఓన్లీ ఇండివిజువల్స్కి మాత్రమేనా, లేదంటే వేరే వాటి మీద కూడా వీళ్ళు టార్గెట్ చేయొచ్చా? ఇంకా మోస్ట్లీ చిల్డ్రన్ పైన, టీనేజర్స్ పైన జరిగే సైబర్ క్రైమ్స్, సో సైబర్ బుల్లింగ్ ఇలాంటి వాటి మీద ఎక్కువ ఫోకస్ చేద్దాం. ఫేక్ న్యూస్ అంటే మిస్ఇన్ఫర్మేషన్, ఫేక్ న్యూస్ అన్నారు. ఎలా ఉంటాయి అవి? అంటే దుష్ప్రచారం, తప్పుడు ప్రచారం, నిజం కాని ప్రచారం. అంటే మనం ఇప్పుడు యూట్యూబ్ చూస్తూ ఉంటాము అండ్ వెబ్సైట్లలోకి వెళ్ళి ఏదో వెబ్సైట్స్ విజిట్ చేస్తూ ఉంటాము. ఏదైనా ఒక విషయం తెలుసుకోవాలి అంటే, ఎవరి గురించైనా తెలుసుకోవాలంటే ఒక్క విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, యూట్యూబ్లో మనం చూస్తున్న ప్రతిదీ నిజం కాదు, కరెక్టు కాదు. అండ్ మనం విజిట్ చేసే కొన్ని వెబ్సైట్స్లో వచ్చే కంటెంట్ ప్రతిదీ కూడా కరెక్ట్ కాదు. సో మనము యాజ్ ఇట్ ఈజ్గా యూజ్ చేసి నమ్మేయకుండా మనం ఒకసారి క్రాస్ వెరిఫై చేసుకోవాలి, మళ్ళీ రీథింక్ చేసుకోవాలి. అండ్ ఆల్సో ఓన్లీ యూట్యూబ్ మనం వెళ్ళి చూసే వెబ్సైట్స్ అవే కాదు, మనకి వాట్సాప్లలో స్క్రోల్ అవుతూ ఉంటుంది, సర్క్యులేట్ చేస్తూ ఉంటారు కొన్ని మెసేజెస్. అవి కానీ ఆర్ మెసేజెస్, టెక్స్ట్ మెసేజెస్ రూపంలో కానీ ఆర్ కాల్స్ కానీ ఏదైనా సరే మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం చూస్తున్న ప్రతిదీ, మనం వింటున్న ప్రతిదీ నిజం కాకపోవచ్చు. సో ఏదైనా వింటే మనం వెంటనే ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. అది ఫేక్ న్యూస్, మిస్ఇన్ఫర్మేషన్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయని ప్రజలు, పబ్లిక్ గుర్తుపెట్టుకోవాలి. అంటే దానిని వాళ్ళు దాంట్లో నిజాయితీని, దాంట్లో నిజాలని వెంటనే వాళ్ళు వేరే వాళ్ళతో ఎవరితోనైనా సంప్రదించి ప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుందా? అవును, తప్పకుండా. ఇప్పుడు కొంతమంది సెలబ్రిటీస్ చనిపోయారని, వాళ్ళు చాలా పువర్ కండిషన్లో ఉన్నారని అలాంటి విషయాలు చెప్తూ ఉంటారు. సో అవి అన్నీ కూడా నిజం అవ్వవు, అన్ని ఛానల్స్ నిజం అవ్వవు, కొన్ని ఫేక్ న్యూస్లు పెట్టే ఛానల్స్ కూడా ఉంటాయి. సో అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక ర్యాన్సమ్ వేర్ అటాక్స్ అన్నారు, అంటే ఏంటండి? ర్యాన్సమ్ అంటే మనము డిమాండింగ్ సమ్ అమౌంట్. ఇప్పుడు ఎవరినైనా పూర్వకాలంలో ఏంటంటే, ఏదైనా అమౌంట్ కావాలంటే మనుషుల్ని కిడ్నాప్ చేసి ఇంత అమౌంట్ ఇస్తే వీళ్ళని రిలీజ్ చేస్తాము అలా అంటారు. కానీ ఇప్పుడు అలా కాదు. డేటా అంతా కూడా, సెక్యూర్డ్ డేటా అంతా కూడా సిస్టమ్స్లో స్టోర్ చేస్తూ ఉంటాము. సో అలాంటి సిస్టమ్స్ని మనం హ్యాక్ చేయడం అంటే వాళ్ళ కంట్రోల్లోకి తెచ్చుకోవడం. ఇప్పుడు ఒకప్పుడు ఏదో ఫ్లైట్ హైజాక్ అయింది, హ్యాక్ అయింది అంటుంటాం. అంటే ఆ ఫ్లైట్ని, ఆ ప్లేన్ని వీళ్ళ కంట్రోల్లోకి తెచ్చేసుకుంటారు. సో వాళ్ళు డబ్బులు ఇస్తే వీళ్ళని రిలీజ్ చేస్తాము అనేవాళ్ళు. ఇప్పుడు ఇదే మనము సైబర్ క్రైమ్ నేరాల దగ్గరికి వస్తే ఎలా అంటే, ఒక టెక్నాలజీని యూజ్ చేసి ఆర్ ఎలక్ట్రానిక్ డివైస్ని ఆర్ సిస్టమ్ని వాళ్ళ కంట్రోల్లోకి తెచ్చేసుకుంటారు. మీరు మాకు ఇంత ర్యాన్సమ్ పే చేస్తే, ఇంత అమౌంట్ పే చేస్తే ఆర్ మేము చెప్పిన ఈ పని చేస్తే దెన్ ఓన్లీ వీ విల్ రిలీజ్, ఆ సిస్టమ్ని రిలీజ్ చేస్తాము అని చేస్తారు. దీన్ని ర్యాన్సమ్ వేర్ అటాక్ అంటాం. ఇది ఇండివిజువల్స్ పైన జరగవచ్చు, బిజినెస్ ఆర్గనైజేషన్స్ పైన జరగవచ్చు. మోస్ట్లీ వాళ్ళు ఇంపార్టెంట్ డేటా స్టోర్ చేసుకునే పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్కి ఇలాంటి ర్యాన్సమ్ వేర్ అటాక్స్ ఎక్కువగా వస్తూ ఉంటాయి. బ్యాంక్స్కి కానీ, లేకపోతే పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలకు కానీ, కమర్షియల్స్ కానీ, ఈవెన్ మిలిటరీ కూడా జరగచ్చు. కాబట్టి ఇట్లా అంటే ఇంకా సామాన్యులకి చాలామందికి వీళ్ళు ఎక్కడో ఉండి వాళ్ళ సిస్టమ్ని వీళ్ళ కంట్రోల్లోకి తీసేసుకోవడం ఎలాగా అంటే కూడా వీళ్ళకి పూర్తిగా ఇంకా అర్థం కాదు. కానీ ఇప్పుడు మనం ఇక్కడి నుంచే మనం ఆపరేట్ చేసి ఇక్కడ అమెరికా మనం ఎలా మాట్లాడుతున్నామో మధ్యలో ఎవరూ లేరు. అలాగే ఎన్నో సిగ్నల్స్ని పంపించి చేసి ఆ కమ్యూనికేషన్తో అవతల వాళ్ళ కమ్యూనికేషన్ వ్యవస్థని పూర్తిగా వీళ్ళ ఆధీనంలోకి తెచ్చుకొని అందులో ఉండే పాస్వర్డ్స్ని కానీ, అందులో ఉండే డేటాని కానీ దొంగిలించటం. ఇదంతా కూడా నెట్వర్క్ ద్వారా సాధ్యపడుతుంది. అంటే కమ్యూనికేషన్ ఛానల్, ఇప్పుడు మనం ఒక చోటు నుంచి ఇంకో చోటికి ఎలా మాట్లాడగలుగుతున్నాము అంటే త్రూ కమ్యూనికేషన్ ఛానల్ వల్ల. వాళ్ళు కూడా ఈ నెట్వర్క్ లాంటివి యూస్ చేసి ఇలాంటి పనులు చేస్తూ ఉంటారు. నెట్వర్క్, ఎలక్ట్రానిక్ డివైజెస్, ఇంటర్నెట్ వీటిని బేస్ చేసుకుని వాళ్ళు కూడా అటాక్స్ ప్లాన్ చేస్తూ ఉంటారు. అంటే ఎంత సౌలభ్యం ఒక ప్రక్క వస్తుందో అంతగానే
డేంజర్ కూడా వేరే పక్క పొంచి ఉన్నది అనేది అర్థమవుతుంది. అంటే ఇందులో ఎంత ఎక్కువగా మనం వీటిని వాడుతుంటే, ఎంత ఎక్కువగా వీటి మీద మనం డిపెండ్ అవుతుంటే అంత ఎక్కువ రిస్క్ కూడా ఉన్నది అని చెప్పి. ఇప్పుడు ఏంటంటే ఆ అవేర్నెస్ మనకంటూ ఉంటే మనం తగు జాగ్రత్తల్లో ఉంటాం. కాబట్టి ఎరుక చాలా అవసరము. మనం ఏం చేస్తున్నాము, ఎక్కడ పెట్టాము, ఏ డేటా పెట్టాము, ఎవరితో మాట్లాడుతున్నాం, ఎవరికి పంపిస్తున్నాం, ఎలా షేర్ చేసుకున్నాము, ఇవన్నీ కూడా ఆలోచించి చేయకపోతే నాయో నాకు తెలియదు అంటే రిస్క్లో పడే అవకాశం అంతే. అంటే మనము తెలుసో తెలియక నిప్పును ముట్టుకున్నాము, కాలుతుంది కదా. అట్లాగే అరే నాకు తెలియదు నేను నిప్పును ముట్టుకున్నాను అంటే కుదరదు. లాంటిదే ఇది కూడా. మనం యు ఆర్ ఇన్ దట్, మీరు ఆ వ్యవస్థను ఉపయోగించుకుంటున్నారు, దానివల్ల లాభం పొందుతున్నారు. కాబట్టి ఈ లాభం పొందుతున్న పరిస్థితుల్లో ఎలాంటివి జరుగుతున్నాయని కూడా తెలుసుకుంటే అలాంటి బారిన పడకుండా ఉండే అవకాశం ఉంటుంది. ఇక మీరు అన్నారు ఈ సైబర్ క్రైమ్స్ అంటే ఇండివిజువల్స్ని మాత్రమే టార్గెట్ చేస్తారా అనేటటువంటిది ఒకటి ఉన్నది కదా. అంటే ఒక వ్యక్తుల్ని టార్గెట్ చేసి చేస్తారా, ఎవరెవరిని టార్గెట్ చేస్తారు వీళ్ళు? యాక్చువల్గా ఈ సైబర్ క్రైమ్స్ అన్నవి ఇండివిజువల్స్ పైన మాత్రమే కాదు, ప్రాపర్టీస్ పైన, ఫైనాన్షియల్స్ పైన, మన డేటా పైన, ఆర్గనైజేషన్స్ని టార్గెట్ చేస్తుంది, సొసైటీని కొన్ని టార్గెట్ చేసి కొన్ని సైబర్ క్రైమ్స్ చేస్తూ ఉంటారు. ఇలా ఇండివిజువల్స్, ప్రాపర్టీ, ఆర్గనైజేషన్స్, సొసైటీ మీద ఇలా సైబర్ క్రైమ్స్ అన్నీ జరుగుతూ ఉంటాయి. ఎలా టార్గెట్ చేస్తారు, అసలు వీళ్ళెవరు, ఎక్కడుంటారు, ఎందుకు చేస్తారు ఇలాంటివన్నీ? ఓకే, యాక్చువల్గా ఇండివిజువల్స్ విషయానికి వస్తే మనకు తెలిసిన వాళ్ళే కూడా అవ్వచ్చు, ఆర్ కొత్త పర్సన్ స్ట్రేంజర్ అయినా అవ్వచ్చు. అయితే ఆర్గనైజేషన్స్, సొసైటీ అయితే వాళ్ళు మనం టెర్రరిస్ట్లు అంటుంటాం కదా, అవే గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్కి, గవర్నమెంట్ వెబ్సైట్స్ని ఫోకస్ చేస్తే దాన్ని సైబర్ టెర్రరిజం అంటారు. సో సైబర్ క్రైమ్స్ ఇండివిజువల్స్ విషయానికి వస్తే మనం ఎక్కువగా ఈ మధ్యకాలంలో టీనేజర్స్, చిల్డ్రన్ ఎక్కువగా అఫెక్ట్ అయ్యేది సైబర్ బుల్లియింగ్ అనేది ఒకటి జరుగుతోంది. బుల్లియింగ్ అంటే బెదిరించడం, ఒక ఎదుటి మనిషిని హ్యూమిలియేట్ చేయడం, ఎంబరేజ్ చేయడం, ఇబ్బందికరంగా మాట్లాడటం. సో ఇక్కడ ఒక మన మాటలతో కానీ చేతలతో కానీ చేస్తే దాన్ని బులియింగ్ అంటాం. ఇక్కడ టెక్నాలజీని యూస్ చేసి, ఏదైనా డిజిటల్ డివైస్ని యూస్ చేసి, ఒక కంప్యూటర్ని కానీ, మెయిల్స్ని కానీ, ఆర్ మొబైల్స్, వాట్సాప్ మెసేజెస్, ఎస్ఎంఎస్, వీటన్నిటి ద్వారా యూస్ చేసి సమ్ నెట్వర్క్, సమ్ ఇంటర్నెట్ దాంట్లో ఉంటే దాన్ని సైబర్ బులియింగ్ అంటారు. అంటే ఒక మనిషిని బెదిరించడం కానీ, హెరాస్ చేయడం కానీ, ఎంబరేస్ చేయడం కానీ ఒక టెక్నాలజీని యూస్ చేసి చేస్తే దాన్ని సైబర్ బులియింగ్ అంటారు. ఎంతసేపు కమ్యూనికేషన్ కోసము, గ్రీటింగ్స్ చెప్పుకోవడం కోసము, ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ షేర్ చేయడం కోసమే కాదు, కానీ కొంతమంది ఇలాగా భయపెట్టడానికి, హెరాస్ చేయడానికి, ఎంబరేస్ చేయడానికి కూడా సైబర్ బులియింగ్ని యూస్ చేస్తూ ఉంటారు. ముఖ్యంగా ఏంటంటే వాళ్ళు ఒక పర్టికులర్గా ఒక పర్సన్ని టార్గెట్ చేసి చాలా హ్యూమిలియేటింగ్ మెసేజెస్ పెడుతూ ఉంటారు ఆన్లైన్ ప్లాట్ఫామ్స్లో. అవి ఇన్స్టాగ్రామ్ అవ్వచ్చు, ఫేస్బుక్ అవ్వచ్చు, ఒక పబ్లిక్ సోషల్ మీడియాలలో ఇలాగ పోస్ట్ చేస్తూ ఉంటారు. ఇంకా వల్గర్ మెసేజెస్ కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తారు. ఇంకొకటి, విక్టిమ్ని బెదిరించి పర్టికులర్గా వీళ్ళు ఈ యాక్టివిటీ, వైలెంట్ యాక్టివిటీ పెర్ఫామ్ చేస్తే అప్పుడు మేము ఇలాగా థ్రెటన్ చేయడం ఆపేస్తాము. సో ఎంతసేపు వాళ్ళని హెరాస్ చేయటమే కాదు, ఇలా వాళ్ళని మిస్యూజ్ కూడా చేసుకుంటారు. అంటే వీళ్ళకి కావాల్సిన పని వాళ్ళతో చేయించుకుంటారు. ఇంకొకటి చైల్డ్ పోర్నోగ్రఫీ అని కూడా ఉంటుంది. ఇంకా చెప్పాలంటే ఎక్కువగా అంటే ఇప్పుడు ఈ అశ్లీల చిత్రాలు అవన్నీ కూడా అంటే వీళ్ళు చూడకపోయినా వాళ్ళకి పంపించి ఇదిగో నువ్వు చూసావని చెప్పి అట్లా బుల్లీ చేయటమా? అలాంటివి ఉంటాయి. ఇంకొకటి, చిల్డ్రన్ యూస్ చేస్తూ ఉంటారు మొబైల్స్ కానీ, ఏదైనా యూట్యూబ్ కానీ. సో మనకు అక్కడ వాట్ ఏజ్ వాళ్ళు సెర్చ్ చేసే కంటెంట్ని బట్టి వాళ్ళ ఏజ్ గ్రూప్ని, ఆ బిహేవియర్ ప్యాటర్న్ని వాళ్ళు అనలైజ్ చేసుకుంటారు. సో అలాంటప్పుడు ఏంటంటే కొన్ని అసభ్యకరమైన వీడియోస్ కానీ, మెసేజెస్ కానీ పంపిస్తే ఆ బిహేవియర్ ప్యాటర్న్ని బట్టి ఒక టీనేజర్ యూస్ చేస్తున్నారు, ఒక చైల్డ్ యూస్ చేస్తున్నారు అన్నది వాళ్ళకి తెలిసి ఇలాంటి తప్పు చేస్తున్నారు. సో వీళ్ళు రాంగ్ డేటా చూస్తారు, ఆ పిల్లలు అలా రాంగ్ డేటా చూస్తారు. సో దట్ ఈస్ ఆల్సో, అది కూడా ఒక మిస్టేక్, అలా చేయకూడదు, అది కూడా ఒక సైబర్ నేరం కింద వస్తుంది.
ఇంకా చెప్పాలంటే టెక్స్ట్ మెసేజెస్ పంపిస్తున్నప్పుడు మనము వాళ్ళ పేరుతో కాకుండా ఒక బ్యాడ్ వర్డ్ యూస్ చేసి పదే పదే మెసేజెస్ పంపిస్తూ ఉంటారు. ఎస్ఎంఎస్ కానీ మెసేజెస్ కానీ ఇలా చేయటం వల్ల కాన్స్టెంట్గా ఒక పర్సన్ సెల్ఫ్ ఎస్టీమ్ దెబ్బతింటుంది. ఎమోషనల్లీ వాళ్ళు డౌన్ అవుతారు. మోస్ట్లీ ఏంటంటే ఈ సైబర్ క్రైమ్స్ వల్ల ఫిజికల్గా ఒక పర్సన్ హెల్త్ ఇష్యూస్ రావటం కంటే కూడా ఎమోషనల్గా మానసికంగా కృంగిపోతారు. సో ఇక్కడ స్ప్రెడ్డింగ్ ఆఫ్ రూమర్స్ చేస్తూ ఉంటారు కదా, సోషల్ మీడియాలలో రూమర్స్ అంతా స్ప్రెడ్ చేయడము అని చెప్పాం కదా ఇందాక. ఫేక్ న్యూసే కాదు, ఒక ఇండివిజువల్ పైన కూడా వాళ్ళు రూమర్స్ని స్ప్రెడ్ చేస్తూ ఉంటారు. బురద చల్లటం అంటే నువ్వు ఇలాగా, వీడిలాగా, వాడలాగా, ఇంకా వీళ్ళు కంగారు పడిపోతారు, అయ్యో ఏంటి ఇలాగా, అంతేనా? అవును. వాళ్ళకి ఏంటంటే ఎందుకు ఇలా చేస్తున్నారు, నేను అలా చేయట్లేదు కదా అని అనుకుంటారు. దీనివల్ల వాళ్ళు పబ్లిక్ హ్యూమిలియేషన్కి గురవుతారు. వాళ్ళ రెప్యుటేషన్ కూడా దెబ్బతింటుంది. ఇదంతా కూడా టార్గెట్ చేసి చేస్తారు వాళ్ళు కావాలని. అంటే వాళ్ళ మీద ఒక రకమైనటువంటి కక్షతోనో జెలసీ అయి ఉండొచ్చు, ఆర్ రివెంజ్ తీసుకోవడం అవి ఉండొచ్చు, కొన్ని వాళ్ళు చెప్పిన పని వీళ్ళు చేయలేదు అని కూడా అయి ఉండొచ్చు, ఆర్ డీఫేమ్ చేయడం. ముఖ్యంగా కాలేజెస్లోనూ, లేకపోతే మరికొన్ని దగ్గరలా, లేకపోతే కొన్ని ఆఫీసుల్లోనూ ఒకరికొకరు కొన్ని గ్రూపులు వాళ్ళకి పడకపోతే అలా కూడా ఏదైనా చేసే అవకాశాలు ఒకప్పుడు ఒక మనిషి ఒకరు పడకపోతే ఆఫీసులలోనే అక్కడక్కడే మాట్లాడుకొని రూమర్స్ క్రియేట్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఈ టెక్నాలజీ పెరిగేసరికల్లా ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ని కూడా యూజ్ చేసి వాళ్ళని డీఫేమ్ చేస్తారు. అందుకే ఈ సైబర్ బుల్లియింగ్ చిల్డ్రన్కి, టీనేజర్స్కి ఎలాగో సైబర్ స్టాకింగ్ అండ్ ఈ సైబర్ డీఫేమింగ్ కూడా దీని లాగే ఉంటుంది. ఇంకా గ్యాస్ లైటింగ్ ఆన్లైన్ అంటారు. అంటే ఎమోషనల్గా మ్యానిపులేట్ చేయడం మనుషుల్ని. అంటే ఏదైనా ఒక ఇది నిజము అబద్ధాన్ని వాళ్ళు నమ్మిస్తారు. ఒక వాట్సాప్లో మెసేజెస్ పదే పదే పంపించేసి సో ఒక రాంగ్ ఫ్యాక్ట్ని నమ్మేలాగా చేస్తారు. దీన్ని ఆఖరికి వాళ్ళు ఏంటంటే, మనం ఒక కథ వింటుంటాం కదా, ఒక మనిషి ఒక మేకని తీసుకెళ్తా ఉంటే ఏంటి నువ్వు కుక్కని తీసుకెళ్తున్నావు అని 10 మంది 10 సార్లు చెప్తూ ఉంటే అతనికే డౌట్ వస్తుంది. అలాగా గ్యాస్ లైటింగ్ ఆన్లైన్ అన్న అటాక్ ఏంటంటే, వీళ్ళు పదే పదే కొన్ని విషయాలు రాంగ్ ఫ్యాక్ట్స్ అయినా సరే ఒక మనిషికి తెలియచేయటం వల్ల వాళ్ళే మిస్కాన్సెప్షన్లోకి పడతారు. నిజంగా నేను అలా చేశానా, నేను ఇంత ఇన్ఎఫిషియంటా. మోస్ట్లీ ఇవి ఆర్గనైజేషన్స్లో అవ్వచ్చు. ఏంటంటే యూ కాంట్ డూ దట్ వర్క్, ఈ వర్క్ మీరు చేయలేరు, మీరు ఈ సీట్కి పనికిరారు, అలా చేసి వాళ్ళని ఎమోషనల్ డిస్ట్రెస్ చేస్తారు. సో ఇలాంటి పాసిబిలిటీస్ కూడా ఉన్నాయి. ఇంకా షేరింగ్ ఆఫ్ ఎంబరేజింగ్ ఫొటోస్ అండ్ థ్రెటనింగ్ మెసేజెస్, ఏదైనా బెదిరింపు మెసేజెస్ కూడా పంపిస్తూ ఉంటారు. ఇంకోటి ఏంటంటే ఫేక్ ప్రొఫైల్స్ క్రియేట్ చేస్తూ ఉంటాం. అంటే నా అకౌంట్ ఉంటుంది, ఇంకొక మనిషి నా అకౌంట్ లాగా ఒకటి క్రియేట్ చేసి వాళ్ళు పంపిస్తున్నట్టు పంపిస్తూ ఉంటారు కొన్ని హార్మ్ఫుల్ మెసేజెస్ అవి. ఇంకొకటి ప్రైవేట్ ఇన్ఫర్మేషన్. ఒక పర్సన్ మనతో ఫ్రెండ్లీగా ఉన్నప్పుడు ఏదైనా మాట్లాడారనుకోండి, ఆ ప్రైవేట్ ఇన్ఫర్మేషన్ని డాక్సింగ్ అంటారు దీన్ని. ఏంటంటే పబ్లిక్లో పెట్టేస్తాం. అంటే వాళ్ళతో నాకు పడనప్పుడు దాన్ని తీసుకెళ్ళి పబ్లిక్లో పెట్టేస్తాం. ఇది కూడా ఒక క్రైమ్. అలా చేయకూడదు. వితౌట్ దేర్ కన్సెంట్ ఒక మనిషి ప్రైవేట్ ఇన్ఫర్మేషన్ ఆర్ వాళ్ళకు సంబంధించిన డీటెయిల్స్ వేరొక వ్యక్తి పబ్లిక్గా పోస్ట్ చేయకూడదు. ఇంకా సైబర్ స్టాకింగ్ అని కూడా ఉంటుంది. సైబర్ స్టాకింగ్ ఏంటంటే, మనల్ని పదే పదే ఒకరు చూస్తూ ఉన్నారు అని టీనేజర్స్ ఈవ్టీజింగ్ కేసెస్ పెడతా ఉంటారు కదా, బయటికి కాలేజ్కి వెళ్ళి వస్తూ ఉంటే. అక్కడ ఇప్పుడు ఏంటంటే వాళ్ళు అప్పట్లాగా కాలేజ్ దగ్గర వాళ్ళ ఇంటి దగ్గర నిల్చొని చూస్తూ ఉండక్కర్లేదు. వాళ్ళు ఏ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అయితే ఉంటాయో, ఇన్స్టాగ్రామ్ కానీ ఫేస్బుక్ కానీ, వాళ్ళ అకౌంట్స్ని వీళ్ళు వాంటెడ్లీ అబ్జర్వ్ చేస్తూ ఉంటారు, వాంటెడ్లీ లైక్స్ పెడతా ఉంటారు. సో అది కూడా ఒక రకమైన ఎంబరేజింగ్, ఈవ్టీజింగ్ అవుతుంది. సో ఇది సైబర్ స్టాకింగ్ కింద వస్తుంది. దీని ద్వారా అవతల వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అయ్యి, లేకపోతే లవ్ అఫైర్స్లోకి వెళ్ళటం కానీ, బెదిరింపుల్లోకి వెళ్ళటం కానీ, లేకపోతే వీళ్ళు సూసైడ్లు చేసుకోవటం కానీ, ఇలా ఏదైనా జరిగే అవకాశం డిస్టర్బ్ అవుతారు. మెయిన్ ఏంటంటే రొటీన్ వర్క్ నుంచి డిస్టర్బ్ అవ్వడము, కొంచెం సీరియస్గా తీసుకున్నారంటే ఎందుకు ఇలా జరుగుతుంది అని. ఇంకా రాంగ్ కామెంట్స్ కూడా పెడుతూ ఉంటారు. రాంగ్ కామెంట్స్, పెట్టుకోవడానికి కామెంట్స్,
అంటే మనిషిని మానసికంగా కృంగదీసేటటువంటి ఏ రకమైనటువంటి అయినా చేస్తుంటారు. బాడీ షేమింగ్ కామెంట్స్ కూడా పెడుతూ ఉంటారు. యాక్చువల్లీ మామూలుగా మాటల్లోనే అలా అనకూడదు. వీడు పొట్టిగున్నాడు, వాడు లావుగున్నాడు, అలా నల్లగున్నారు అట్లా అనకూడదు. కాళ్ళేవి అలాంటివి. సో అలాంటిది వీళ్ళు ఏంటంటే బాడీ షేమింగ్ కామెంట్స్ కూడా పెట్టడం కూడా క్రైమే అవుతుంది. ఇంకా మనకి మీమ్స్ క్రియేట్ చేస్తూ ఉంటారు, వాంటెడ్లీ మాకరీ చేస్తూ ఉంటారు, వాళ్ళలాగా యాక్ట్ చేయటం, వాళ్ళలాగా చేయటం, ఇవన్నీ కూడా యాక్చువల్గా తప్పు. ఏదో కామెడీకి ఎంటర్టైన్మెంట్ కోసం మనం తీసుకుంటున్నాం, కానీ ఇవన్నీ కూడా తప్పు. ఇంకా రివ్యూ బాంబింగ్ అనేది ఒకటి ఉంటుంది. ఫేక్ నెగటివ్ రివ్యూస్. ఒక మూవీ రిలీజ్ అయిందనుకోండి, అది నిజంగా బాగున్నా సరే బయటికి వచ్చేసి ఆర్ కొన్ని ఛానల్స్లో, కొన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో వీళ్ళు వాంటెడ్లీ ఫేక్గా నెగటివ్ కామెంట్స్, నెగటివ్ రివ్యూస్ అన్నీ ఇస్తూ ఉంటారు. సో ఇది కూడా ఆ కన్సర్న్డ్ ఇండివిజువల్స్కి చాలా ఎమోషనల్లీ డౌన్ అవుతారు. ఇంకొకటి డీప్ ఫేక్ హరాస్మెంట్. సో ఇక్కడ కూడా ఒక మనిషిని హరాస్ చేయాలి అంటే ఇక్కడ ఫేక్గా క్రియేట్ చేసి న్యూస్, మెసేజెస్ హరాస్ చేస్తూ ఉంటారు. సైబర్ బులియింగ్ ఒక ఇండివిజువల్ ఇంకొక ఇండివిజువల్నే కాదు, ఒక గ్రూప్ ఆఫ్ పర్సన్స్ ఒకరిని టార్గెట్ చేసి కానీ, కొన్ని ఆర్గనైజేషన్స్ని టార్గెట్ చేసి కానీ గ్రూప్ సైబర్ బులియింగ్ కూడా జరుగుతుంది. ఇంకా స్పామింగ్ విత్ ఆబ్సెంట్ కంటెంట్ అనేది ఉంటుంది. అంటే రాంగ్ కంటెంట్, అసభ్యకరమైన కంటెంట్ అవన్నీ కూడా ఇండివిజువల్ని టార్గెట్ చేసి పోస్ట్ చేస్తూ ఉంటారు. సో ఇలా చాలా సైబర్ బుల్లియింగ్ కేసెస్ కూడా చాలా జరుగుతూ ఉంటాయి. అంటే ఇప్పుడు మీరు చెప్పిన వాటిలో పొలిటికల్గా ఈ ఎలక్షన్స్ అవి జరిగేటప్పుడు చాలా 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 ఇలాంటివి జరుగుతున్నాయి. అలాగే ఒక సినిమా రిలీజ్ అయ్యేటప్పుడు ఆ సినిమా మీద రివ్యూస్ కానీ, లేకపోతే ఇలాగా ఏదైనా ఈవెంటు, పెద్ద పెద్ద ఈవెంట్స్, ఇండివిజువల్ వాళ్ళ తలక ఫేము, లేకపోతే క్రికెటర్స్ని, ఒక స్పోర్ట్స్ పర్సన్స్ని, ఏదైనా సెలబ్రిటీస్ని టార్గెట్ చేస్తూ ఉంటారు. కాబట్టి ఇవన్నీ కూడా వాటిలోకే వెళ్తాయి. వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్ కూడా చేయగలరు. అందుకే ఇన్ఫ్లుయెన్సర్స్ అంటారు కదా, వీళ్ళు నెగటివ్గా కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. ఆ ఎలక్షన్స్ అప్పుడు కానీ, ఒక మూవీ హిట్ ఆర్ ఫ్లాప్, సో వీళ్ళ రోల్ కూడా ఉంటుంది. బట్ మోస్ట్లీ పబ్లిక్ వాళ్ళ ఒపీనియన్స్నే బేస్ చేసుకోవాలి. ఈ రివ్యూస్ని నమ్మి డెసిషన్ కంప్లీట్గా తీసుకోలేము అని. ముఖ్యంగా యూత్ అంతా కూడా ఎంతసేపు రివ్యూస్ చూసి ఈవెన్ కొనడాలు, అమ్మడాలు, ఏ బస్సులో వెళ్ళాలి, ఏ ట్రైన్లో వెళ్ళాలి, ఏ ఫ్లైట్లో వెళ్ళాలి, ఏవి తీసుకోవాలి, ఏ హోటల్ తీసుకోవాలి, అన్నిటికీ రివ్యూసే చూస్తారు. ఈ రివ్యూస్ కూడా ఇంజనీర్డ్గా ఉంటాయా? యాక్చువల్గా ఏంటంటే మనం ఒక డెసిషన్ తీసుకోవాలంటే 4-5 అడిగి ఏ డాక్టర్కి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్తే బాగుంటుంది అని చేస్తూ ఉంటాము. అది కరెక్ట్ పద్ధతి. కానీ దీన్ని కూడా మిస్యూజ్ చేస్తారు అన్న పాయింట్ మనం తెలుసుకోవాలంటే ఆల్ రివ్యూస్ ఆర్ నాట్ కరెక్ట్. సో రివ్యూస్ చూసి మనం డెసిషన్ తీసుకోవచ్చు, బట్ రివ్యూసే కరెక్ట్ అని నమ్మలేము. ఆ రివ్యూస్ని చూసి నమ్మి చాలామంది ఆ బస్ బుక్ చేసుకోవడం అది చేస్తుంటే తీరా యాక్చువల్గా అవి డిఫరెంట్గా ఉంటాయి. కాబట్టి యాక్చువల్స్ని కూడా మనం ఎస్టిమేట్ చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మీరు చెప్పిన వీటన్నింటిలో కూడా ఎక్కువగా అన్నీ కూడా ఈ సోషల్ మీడియాని ఉపయోగించి, కంప్యూటర్ని, సెల్ ఫోన్స్ని ఉపయోగించి, నెట్ బేస్డ్గా ఈ కమ్యూనికేషన్ ద్వారానే అన్నీ చేస్తున్నారు. కాబట్టి ఇంకా మనకి వేరే ప్రపంచం లేదు, అంత ప్రపంచం ఇక్కడే వస్తుంది. దీన్ని ఈ రకంగా ఇన్ఫ్లుయెన్స్ చేయడం, రాంగ్ వేలో చేయటం, అవతల వాళ్ళని ఏడిపించడం, హెరాస్ చేయటం, రాంగ్ ఫొటోస్ పెట్టడం, లేకపోతే రాంగ్గా కామెంట్ చేయటం, ఇవన్నీ కూడా భవిష్యత్తులో ఒకవేళ వాళ్ళు దొరికితే మాత్రం వాళ్ళకి చాలా పనిష్మెంట్ ఉంటుంది, పెద్ద పనిష్మెంట్స్ ఉంటాయి. సెక్షన్ 67 ఆఫ్ ద ఐటీ యాక్ట్లో ఇది క్లోజ్గా లీగల్ ప్రొవిజన్కి క్లోజ్గా ఉంటుంది ఈ యాక్ట్. ఇవి సైబర్ బులియింగ్కి రిలేట్ అయ్యి ఉంది. సో దీన్ని బట్టి ఏంటంటే ఎవరైనా అసభ్యకరమైన మెసేజెస్ కానీ, ఆడియో కానీ, వీడియో కానీ ఒక ట్రాన్స్మిట్ చేసిన, అంటే సర్క్యులేట్ చేసిన, పోస్ట్ చేసిన అది తప్పు. అప్ టు 5 years ఆఫ్ ఇంప్రిజన్మెంట్ ఉంటుంది. అప్ టు 10 lakh rupees ఆఫ్ ఫైన్ కూడా ఉంది. కాబట్టి ఇలాంటివి చేసేవాళ్ళు జాగ్రత్త పడాలి. అలాగే ఇలాంటివి రిసీవ్ చేసుకుని అవే నిజమని చెప్పి అనవసరంగా దాంట్లోనే ఉండి ఎక్కువగా యూత్ తొందరగా వాటిని నమ్మేసి తొందరగా వాటి మీదకి ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి, తల్లిదండ్రులు కూడా చెప్పకుండా మానసికంగా కృంగిపోయి
లేకపోతే ఈవెన్ సమ్టైమ్స్ ఇంకా కొన్ని చేయకూడని పనులు చేసేసుకొని ఇబ్బంది పడుతున్నారు. ఇవన్నీ కూడా ఈ సైబర్ నేరాల్లోకే వస్తాయి. కాబట్టి సైబర్ భద్రత చాలా అవసరం మనకి. ఇంకా అనేకమైనటువంటి విషయాలు ఇందులో ఉన్నాయండి. సమయాభావం వల్ల ఈ కార్యక్రమాన్ని ఇక్కడితో ముగిస్తున్నాం. తిరిగి వచ్చే వారం మరికొన్ని విషయాలతో డాక్టర్ కృష్ణవేణి గారిని కలుద్దాం. నమస్కారం అండి. నమస్కారం.